నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం ఇప్పుడు ఒక తీవ్ర వివాదంలో చిక్కుకుంది. దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మధ్య సాలుమండపాల నిర్మాణ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాలుమండపాల నిర్మాణంపైనే ఈ మొత్తం రచ్చ జరుగుతోంది. 19 కోట్ల రూపాయలతో మండపాలు కట్టాలని కమిషనర్ చెబుతుంటే ట్రస్ట్ బోర్డు మాత్రం దానికి వ్యతిరేకంగా ఉంది. సాలు మండపాల నిర్మాణానికి దేవస్థానం పంపిన ప్రతిపాదనలను ధర్మకర్తల మండలి 2 సార్లు ఏకగ్రీవంగా తిరస్కరించింది. దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ మాత్రం తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి సాలు మండపాలకు టెండర్లు నిర్వహించాలని దేవస్థాన అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు టెండర్లు పిలిచారు. ఈ నిర్ణయంపై ధర్మకర్తల మండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భక్తులకు అత్యవసరమైన క్యూ కాంప్లెక్స్లు, ప్రజా సౌకర్యాల కాంప్లెక్స్లు, టాయిలెట్స్ వంటి వాటిని నిర్మించాలని ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. ఈ నిధులు వాటికి కేటాయించాలని బోర్డు అభిప్రాయపడింది. శౌచాలయాలు, క్యూ కాంప్లెక్స్, ఇమ్యూనిటీ కాంప్లెక్స్ కట్టాలని దేవస్థానం బోర్డు తీర్మానం చేసి ఉన్నది. సాల మండపాలు నిర్మించాలని 2 సార్లు బోర్డు దృష్టికి వచ్చినప్పుడు 2 సార్లు కూడా బోర్డు ఏకగ్రీవంగా తిరస్కరించడం జరిగింది. అయినా కూడా దానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎండోమెంట్ కమిషనర్ గారు తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి వారు టెండర్లు పిలవడం జరిగింది. ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి నిన్న బహిరంగ లేఖ రాయడం జరిగింది. భక్తులకు అత్యంత అవసరమైనటువంటి శౌచాలయాలు, క్యూ కాంప్లెక్స్, ఇమ్యూనిటీ కాంప్లెక్స్ మొదటి ప్రాధాన్యత ఇస్తూ చివరి ప్రాధాన్యాంశంగా సాల మండపాలు ఉంటే బాగుంటాయి. ఇప్పుడు ఈ 3 నిర్మించడానికి మనకు దాదాపు 250 కోట్ల పైన ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. అంత డబ్బులు మన దగ్గర లేవు. ఉన్న రిజర్వ్ ఫండ్స్లో చాలా జాగ్రత్తగా ఉపయోగించాలనే ఉద్దేశంతో దానికి మొదటి ప్రాధాన్యత అంశంగా కాకుండా ఈ 3కి ప్రధానాంశంగా ఇవ్వాలని వారు దీనిపైన సమగ్ర విచారణ జరిపి తగు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈవో చొరవపై ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ట్రస్ట్ బోర్డు తీర్మానాలను గౌరవించకపోతే తమ ఉనికి ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడుకు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు బహిరంగ లేఖ రాశారు. దేవాదాయ శాఖ కమిషనర్ వ్యవహార శైలిని ఆయన లేఖలో నిశితంగా ప్రశ్నించారు. ఈ వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ వివాదంపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.